ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 15. ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పుము. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసం కలిగి ఆయన వాగ్దానములు పొందుట అనున్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధం. ఆ విధంగా ఆది సంఘం ప్రార్థించెను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23 నుండి 31వ వచనం వరకు. వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానముల యందు బలమైన విశ్వాసం కలిగి ప్రార్థించిరి. మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనం చేపట్టవలను. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములు నెరవేర్చుటకు దేవుడు మన మధ్య పని చేయుటను మనం కనుగొనగలము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23 నుండి 31లలో ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనమునందు విశ్వాసముంచి దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానములను పొంది జరిగినదంతయు వాగ్దానముల నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 25వ వచనం. అందుచేతనే వారు, ప్రభువా, ఈ బెదిరింపులను చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుమని ప్రార్థించిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనం. వారు తమ శత్రువులకు హాని కలగవలనని కోరలేదు గాని ప్రజల ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యమునిమ్మని ప్రభువును ప్రార్థించిరి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము కక్ష సాధించవలనని ఆలోచించరాదు గాని వర్తమానం అందించుటకు ధైర్యమును కోరుకొనవలెను. ఎడతెగక ప్రార్థించుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అనగా ప్రతి అంశము కొరకు, అనగా చిన్న విషయముల కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించవలను. వాక్యమును చెప్పకముందు, ప్రభువా, ఇప్పుడు నాకు సహాయం చేయము, నా నాలుకను గొంతును పెదవులను తాకుమని ప్రార్థించవలను. మనకు తెలియకుండానే ప్రతి చిన్న విషయంలో కూడా మన హృదయములు మొరపెట్టుటను చూడగలము. మరొక ఆత్మీయ ఆయుధమును అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5లో కనుగొందుము. భారముతో ప్రార్థించుట ఒక ఆత్మీయ ఆయుధం. అవసరతను బట్టి ప్రార్థించుట కాదు కానీ భారముతో, ప్రసవ వేదనతో ప్రార్థించుట. శ్రమపడుచున్న వారి కొరకు, రోగుల కొరకు హృదయ వేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు. అదేవిధంగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2లో వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని చెప్పెను. వారి భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రభు యొక్క ప్రణాళికను, చిత్తమును తెలుసుకొనుటకు వారు కలిసి ప్రార్థించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు స్పష్టంగా మాట్లాడు వరకు ప్రార్థించిరి. మన వ్యక్తిగత విషయముల కొరకు, పరిచర్య కొరకు మనము బాధతో, భారముతో దేవుని స్వరము విను వరకు ప్రార్థించవలను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. వారు తమ బాధలో తమను బాధించిన వారికి హాని కలగవలనని గాని దేవుని ఉగ్రత రావాలనని గాని ప్రార్థించలేదు. వారు స్తుతి గీతములు పాడుటకు మొదలుపెట్టి చెరసాలలో నున్న వారి కొరకు, చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణను కోరుకొనుచుండిరి. చెరసాలలో రక్షణ కార్యము విజయవంతం చేయుటకే దేవుడు తమ జీవితములలో ఆ శ్రమను అనుమతించినని వారు విశ్వసించిరి. వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవలనని ప్రార్థించుటకు బదులు వారు రక్షణ కొరకు ప్రార్థించిరి. అపవాది మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధమునైనా ఉపయోగించవచ్చును గాని యేసుక్రీస్తు ప్రభు వాని ఆయుధములనన్నింటినీ వమ్ము చేయును. ఈ చివరి దినములలో దేవుని సేవకులముగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎరుగుటకు ఎంతో చురుకుగా నుండవలెను. వెలుగు సంబంధులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో సంపూర్ణ భాగం పొందకుండా ఆటంకపరచుటకే వాడు దేవుని ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును, దేవుని సేవకుల ఆత్మీయ బలహీనతలను తీసుకుని వచ్చుటకే వాడు తంత్రములను పన్నుచున్నాడు.
మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతంగా ఉపయోగించుటకు నేర్చుకొనిన ఎడల మనం శత్రువును సంపూర్ణంగా ఓడించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.